హైదరాబాద్ నుంచి ఒక బ్రేకింగ్ అందుతోంది. ఓయో రూమ్ లో బస చేసిన ప్రేమ జంట గొడవపడి ప్రియుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ ప్రగతి నగర్ లోని ఓయో రూమ్ లో సౌమ్య ఓంకార్ అనే ప్రేమ జంట బస చేసింది. కాగా తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ప్రియుడు ఓంకార్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఓంకార్ ను స్థానిక హాస్పిటల్ కి తరలించారు. బేగం బజార్ కు చెందిన ఓంకార్ ఓ ప్రైవేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. సురేష్, ప్రస్తుతం ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? ఓంకార్ పరిస్థితి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఓయో రూమ్ లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓం ప్రకాష్ ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడంగా ఉంది. 24 గంటల తర్వాతే ఏ విషయమైనా చెప్తామని చెప్పేసి కూడా డాక్టర్లు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కూడా నిన్న రామంతపూర్ ఓయో రూమ్ లోకి తన ప్రేయస్ తో కలిసి వచ్చి ఉన్నారు. ఉదయం ఇద్దరి మధ్య గొడవ కారణంతోనే ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడని చెప్పేసి కూడా ప్రియురాలు పోలీసులకు చెప్పినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓంకార్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించి వాళ్ళ కుటుంబ సభ్యులకి హాస్పిటల్ కి రావాలని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఆత్మహత్య గల కారణాల పైన పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సురేష్, సౌమ్యతో మాట్లాడారా? మాట్లాడడానికి అనుమతి ఉందా? అంటే వీరిద్దరు నిన్న ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఓయో రూమ్ లోకి వచ్చిన తర్వాత రాత్రంతా అక్కడే ఉన్నారు. ఉదయం తర్వాత గొడవ జరిగింది ఇద్దరి మధ్యలో. ఆ గొడవ కారణంగానే ఓంకార్ ఆత్మహత్య యత్నం చేశాడని చెప్పేసి కూడా లాడ్జ్ కి సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆమెను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు గొడవ పడ్డారు, గొడవ పడడానికి కారణాలు ఏంటి, దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అసలు విషయానికి సంబంధించి ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి బయటికి రాలేదు, ఇప్పటి వరకు మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. సురేష్, గతంలో కూడా ఓయో రూమ్స్ లో ఎవరైతే బస చేస్తున్నారో వాళ్ళు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఓయో యాజమాన్యం ఏమైనా ఇంకా పగడ్బందీ చర్యలు చేపట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉండే ఓయో రూమ్స్ కావచ్చు, ఇతర హోటల్స్ కి సంబంధించిన నిర్వహణకు సంబంధించి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనేది రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆధార్ కార్డు తీసుకున్న తర్వాతే రూమ్స్ అలర్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు గైడ్ లైన్ జారీ చేయడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ప్రతి ఓయో రూమ్ కావచ్చు, ఇటు హోటల్స్ కి సంబంధించిన లాడ్జ్ కి సంబంధించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఇదైతే నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కానీ కొందరు డబ్బులకు ఆన్లైన్ లో రూమ్లు బుక్ చేయడం, ఎవరంటే వారికి రూమ్లు ఇస్తుండడంతో కూడా పోలీసులు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి రూమ్లు ఇస్తే ఖచ్చితంగా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వరుస ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఓయో రూమ్ నిర్వాహకులు కావచ్చు, ఇటు హోటల్స్ కి సంబంధించిన యజమానులందరూ కూడా యథేచ్ఛగా రూమ్స్ ఇచ్చేస్తున్నారు. ముందుగా వాళ్ళ అడ్రస్ కానీ వారి ఆధార్ కార్డ్ తీసుకోకుండానే కొన్ని చోట్ల రూమ్లు అలాట్ చేస్తున్నట్టు కూడా గుర్తించారు. అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. రైట్, అది ప్రియుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అయితే ఓంకార్ పరిస్థితి నిలకడగా